నమస్తే ఫ్రెండ్స్. యుఎస్ఏలో ఉండే మా కస్టమర్ ఒకరు చింత చిగురు కావాలని అడిగారు. ఇన్స్టాగ్రామ్లో ఒకరు సేల్ చేసే చింత చిగురు పేస్టును చూసి, వేదవతి గారు మీరు ఇలా నాకు తయారు చేసిస్తారా, లేదా నేను వాళ్ళ దగ్గర తీసుకోనా అంటూ అడిగారు. నా దగ్గర కస్టమర్ కాబట్టి నేను ఎలా హైజీనిక్గా తయారు చేస్తాను, ఎంత రుచిగా తయారు చేస్తాను అనే నమ్మకం వారికి ఉండడం చేత ఇలా నన్ను అడిగారు. చింత చిగురు పేస్ట్ నిల్వ ఉంటుందా లేదా అనే సందేహం నాకు కలిగింది. అందుకే నేను చింత చిగురు ఎండబెట్టి పొడి చేసి పంపిస్తాను అని ఆవిడతో అన్నాను. దానికి ఆవిడ ఒప్పుకున్నారు. చూడండి, ఇలా చింత చిగురు తెచ్చుకున్నాక ఎంత శుభ్రంగా కడిగి ఆరబోస్తున్నానో మీకే అర్థమవుతుంది. మీకు చివర్లో గమనిస్తే కూడా సన్నటి ఇసుక కూడా గిన్నె అడుగున పేరుకొని ఉంటుంది. అందుకే మొత్తం ఆకు ఒకేసారి గిన్నెలో వేయకుండా కొద్దిగా ఆకు వేసి బాగా జలధరించినట్టుగా చేస్తే సన్నటి ఇసుక అంతా అడుగున చేరుతుంది. మీరే గమనించండి ఇసుక రేణువులు ఎలా ఉన్నాయో. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సీజన్లో దొరికే ఈ చింత చిగురు ధర ఎక్కువగానే ఉంది మార్కెట్లో. నేను ఇలా ఆర్డర్ ప్రకారం కస్టమైజ్ చేసి ఇస్తుంటాను. మీకెవరికైనా అచ్చంగా చింత చిగురు ఆరబెట్టిన పొడి లేదా కారపొడి కావాలి అంటే పైన కనబడుతున్న ఈ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.